ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహించబడును. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క జీవితంలో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఆయన రాజ్యంని మనం వెతికేవారుగా ఉండాలి. మనము చాలా సార్లు మన జీవితాలు ఏం చేస్తామంటే, మొదటిగా మనకు కావాల్సినవి వెతుక్కుంటూ ఉంటాం. దేవా నాకు అది ఇవ్వి, లేకపోతే దేవా నాకు మంచి ఇల్లు ఇవ్వు, లేకపోతే దేవా నా ఆశలను తీర్చు, ఈ విధంగా అడుగుతూ ఉంటామండి. కానీ దేవుడు అడగమంటుంది, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అది వెతికితే మనకు కావాల్సినవన్నీ కూడా మన వెంట వస్తాయంట. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, వాటి వెంట పరిగెడుతూ ఉంటాం. డబ్బు వెంట పరిగెడతాం, ఇంకా రకరకాలమైన వాటి వెంట మనం పరిగెడతాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన ఏవైతే ఉందో, ఏ అవసరత ఉందో మీ జీవితాల్లో, అది మీకు మీ జీవితాల్లో నేను నెరవేరుస్తాను, మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఈ వాగ్దానం మన జీవితాలు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నీ యొక్క గొప్ప నామానికి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకమన్నావు. ఆ రీతిగా మేము ఏదైతే కావాలనుకుంటామో అన్నీ కూడా మీరు ఇస్తారని సెలవిచ్చారు తండ్రి. అవునయ్యా, మా జీవితాల్లో మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. నేను తండ్రి, మీ వాక్యానుసారంగా మేము మీ రాజ్యాన్ని వెతికేవారిగా మేము ఉండటానికి సహాయం దయచేసి ఉదయకాల సమయంలో ఆ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్.